జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతిలో క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. తిరుపతి రాయల చెరువు రోడ్డు మార్గంలోని సుధహా లిటిల్ సిటిజన్ హై స్కూల్లో క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ తాత బొమ్మలు, నక్షత్రాల వెలుగులు, యేసుక్రీస్తు ప్రతిమలు, గ్రీటింగ్ కార్డులు ఆ స్కూల్ చిన్నారులతో రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ అధినేత ప్రముఖ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథి డాక్టర్ బాబురావు, మధురవాణి స్కూల్ కరస్పాండెంట్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా సుధహా లిటిల్ సిటిజన్ హై స్కూల్ అధినేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బాబురావులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి జోలాలి టీవీతో మాట్లాడారు. ఈరోజు సుధహా స్కూల్లో పిల్లలందరూ కూడా ఒకటై గ్రీటింగ్ కార్డ్స్, న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి అదేవిధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే దానికి పిల్లలందరూ కూడా శాంతాక్లాస్ డ్రెస్సులు వేసుకొని అదేవిధంగా ఫెయిరీస్ డ్రెస్ వేసుకొని ఈరోజు పిల్లలందరూ రావడం జరిగింది. వాళ్ళలో ఉండే ఉత్సాహం చూస్తుంటే క్రిస్టియన్ కాకపోయినా అందరూ కూడా ఈక్వల్ గా, అంటే ముస్లింలు, హిందువులు, అదేవిధంగా క్రిస్టియన్స్ అందరూ కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏదైతే ఆ రోజు దేవదూతగా ఆయన అవనికి వచ్చి ఈ భూమిపైకి వచ్చి మానవత్వం కోసం, మనుషుల కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఒక మెసేజ్ పాస్ చేసి ప్రపంచంలోనే అతి ఎక్కువ ఫాలోవర్స్ ఉండే క్రిస్టియానిటీ ఈరోజు ఆయన దేవుడుగా ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మంది కొలుస్తున్నారు. ఆయన ఇచ్చిన మెసేజ్ చిన్న చిన్న పిల్లల్లో ఈరోజు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారంటే ఈరోజు మేము కూడా ఆ దేవదూత ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్మరించుకునేదానికి ఒక రోజు ఉంది మనకి. మేమందరం కూడా పిల్లలకి క్రిస్మస్ వేడుకల యొక్క శుభాకాంక్షలు చెప్తూ అదేవిధంగా క్రిస్మస్ గురించి తెలియజేసే ప్రక్రియలో పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తో చిన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పిల్లల్ని ఈరోజు రెడీ చేసి పంపించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సుధా స్కూల్ తరఫున. ఇక్కడ అన్ని పండుగలు జరుగుతాయి, క్రిస్మస్ పండుగ మరీ బాగా జరుగుతుంది. ఎందుకంటే పిల్లలందరూ చాలా సరదాగా ఉన్నారు. ఆ శాంతాక్లాస్ డ్రెస్ వేసుకొని చాలా మంది ఎర్ర డ్రెస్ వేసుకొని వస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. పిల్లలందరికీ కూడా మా దీవెనలు ఉంటాయి. ఈ క్రిస్మస్ పండుగ అందరికీ వెలుగు. సుధహా స్కూల్ యొక్క క్రిస్టమస్ వేడుకలకి నన్ను అతిథిగా పిలిచిన మా మిత్రులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ రోజున క్రిస్మస్ వేడుకలు పిల్లల మధ్య జరుపుకోవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ విధంగా మీడియా ద్వారా నా యొక్క blessings to children's and I congratulate the school, Sudaha School correspondents and administrative staff and teachers. మనకందరికీ తెలుసు అన్ని మతాలు ఒకటే, అన్ని వేదాలు కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏది చెప్పినా ఒకటే, మానవులంతా సమానులే. మానవులి పాప పరిహాసం నిమిత్తం జీసస్ క్రైస్ట్ ఆయన తను చాలించి మళ్ళా ఈ లోకానికి మళ్ళా తిరిగి వచ్చాడు అనే దానికి నాందిగా మనం చరిత్రలోనే నిలిచిపోయే రోజుగా మనం ఈ దినాన్ని ఎంతో శ్రేష్టంగా జరుపుకుంటాం. సో మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు సుధహా స్కూల్ యాజమాన్యంకి, టీచర్స్కి, స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం.